ఫస్ట్ ఎంపీ గారు 10 lakhs ఇచ్చారు సార్. తర్వాత కనపడి 10 lakhs ఇచ్చాము. ఇప్పుడు 60 lakhs 35 lakhs 5 lakhs 24 అంటే ముందు సంవత్సరంలో 24 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 33వ డివిజన్లో వెంగళరావు నగర్ సి బ్లాక్ నందు ఏదైతే అంబేద్కర్ భవన్ పనులు జరుగుతున్నాయో 35 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ జరుగుతుందో అది ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా వచ్చింది. రాబో 20 నుంచి 30 రోజుల లోపల దాన్ని ప్రజలకు అందిస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు ఆగున్నాయో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైనందరికీ ఇచ్చే విధంగా అందరం కూడా కలిసికట్టుగా, నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉండే పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా అంబేద్కర్ సేవా సమితి వారందరూ కూడా దీనికి సంబంధించి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ అంబేద్కర్ భవన్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని వారు వివరించినప్పుడు మళ్ళా కూడా దానికి సంబంధించి ఒక 15 లక్షల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మ్యాక్సిమం 20-30 డేస్లో అవి కూడా పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని దాని తర్వాత ఇక్కడున్న ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ అంబేద్కర్ భవనం. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు, అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి చిన్న చిన్నగా ఫంక్షన్లు ఉన్న మిగతా అవసరాలకి వాటన్నిటికి కూడా ఉపయోగపడదనే ఉద్దేశంతో దీన్ని 15 లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలనే ఆలోచనతో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33వ డివిజన్కి సంబంధించి 3,50 లక్షల రూపాయలు వివిధ రకాల అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. అది రోడ్డు అయినా, డ్రైన్ అయినా, అదేవిధంగా స్థానికంగా ఏదైనా డ్రింకింగ్ వాటర్ సమస్య, అదేవిధంగా అంబేద్కర్ భవన్ లాంటివి కానీ ఇతరత్ర ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా స్థానిక పెద్దలతో, అదేవిధంగా స్థానిక పార్టీ నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహాలు, వారి సూచనల మేరకే ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. స్థానికంగా ఉన్న మాజీ కార్పొరేటర్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పింఛన్ నాయుడు గారు కానీ, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మంజుల, వారి భర్త హజరత్ నాయుడు, అదేవిధంగా మిగతా మేఘనాథ్ సింగ్, మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చిన వారు ప్రతి ఒక్క, అదేవిధంగా జలదంకి మరో క్లస్టర్ ఇన్ఛార్జి డివిజన్కి సంబంధించి జలదంకి సుధాకర్ గారు కానీ వీరందరూ కూడా నిత్యం ఈ డివిజన్లో పలానా ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే కూడా రాబో 3 సంవత్సరాలలో కూడా అవి కూడా ఎంతవరకు వీలవుద్దో అంతవరకు కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో అన్ని రకాల కూడా సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులతో కలిసి వారి సూచన, స్థానిక పెద్దలు నాయకులతో కలిసి వారి సూచన సలహా మేరకే అక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా చేస్తామని తెలియజేస్తూ